ప్రపంచం అంతా బాగుండాలి అని కోరుకునే వారిలో బ్రాహ్మణుడు మొదటివాడు. బ్రాహ్మణుడు ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనలేక ఎన్నో అవమానాలను భరిస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగలేక, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇతరులకు చెప్పుకోలేక మౌనంగా కుమిలిపోతూ భక్తులందరినీ తన వేదమంత్రాలతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బ్రాహ్మణత్వాన్ని కాపాడుకుంటూ తిరిగి తన జాతిని ఉన్నత శిఖరాలపైకి చేర్చాలనే దృఢ సంకల్పంతో అనేక దుష్టశక్తులతో ఒంటరిగా పోరాడుతున్నాడు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ బంధుమిత్రులకు అండగా నిలబడటం కోసం ఏర్పాటయ్యింది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. వివిధ సామాజిక సమస్యలతో ఇబ్బంది పడుతూ వాటి పరిష్కారం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తెచ్చే విధంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వాటిలో ముఖ్యంగా తిరుమలలో శ్రీవారి సన్నిధిలో తాత్కాలిక ఉద్యోగుల నియామకం పర్మనెంట్ చేయాలని, అర్చకత్వాన్ని ప్రవృత్తిగా ప్రకటించటం, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహకారం, బ్రాహ్మణ యువత మరియు మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించటం, బ్రాహ్మణులకు ఆరోగ్య సంరక్షణ బాధ్యతతో పాటు ఆరోగ్య బీమా కల్పిస్తూ తెల్ల రేషన్ కార్డును అందజేయటం, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్లను పునరుద్ధరించటం, వేద పాఠశాలల సంఖ్యను పెంచుతూ వాటిని ఆర్థికంగా ఆదుకోవటం, బ్రాహ్మణులకు రాజకీయ ప్రోత్సాహం, వృద్ధ వేద పండితులకు, వృద్ధ మహిళలకు పెన్షన్తో పాటు ప్రమాదభత్యం సహకారం, చిన్న దేవాలయాలలో ధూప ద్రవ్య నైవేద్యాల కోసం ఆర్థిక సహకారం పెంచటం వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తి చేస్తుంది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వంలో మార్పు తెచ్చే విధంగా రాబోయే రోజులలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో 146 నదీ జలాలతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వినూత్నమైన బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. భక్తి శ్రద్ధలతో నీటిని పోస్తే చాలు అనుగ్రహిస్తాడు ఆ బోళాశంకరుడు. అలాంటిది భారతదేశంలో ఉన్న దాదాపు 146 నదీ జలాలతో ఆ పరమేశ్వరుడిని అభిషేకిస్తే ఎంతో పుణ్యఫలితం, పూర్వజన్మ సుకృతం. ఇలా దేశంలోని సమస్త నదీ జలాలతో అతి త్వరలో ప్రపంచంలో అనేక దేశాలలో ఒకేసారి ఆ పరమేశ్వరుడుకు అభిషేకం నిర్వహించడం అనితర సాధ్యమైన ధార్మిక వేడుకను దిగ్విజయం చేయబోతున్నది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. బ్రాహ్మణ ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి సెప్టెంబర్ 1 లేక 2వ వారంలో జరగబోయే ఈ అంతర్జాతీయ నదీ జలాల శివాభిషేకం వేడుకలో పాల్గొని ఆ శివానుగ్రహం పొంది తరించవలసినదిగా సకల హిందూ బంధువులని ఆహ్వానిస్తోంది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక.